పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా 3.5 సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు మా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా మాత్రమే కాదు, రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో మీరు పార్టీని వదిలేసి వెళ్ళిపోయారనే విమర్శలు కూడా వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించుకున్నది. 2024 ఎన్నికల్లో 40% ఓటింగ్ సాధించుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. నాలాంటి వాళ్లు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. సార్, మీరు రాజీనామా కానీ ఇవన్నీ విషయాలు గతంలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారా? లేదు నేను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయాలనుకుంటున్నాను అనేటువంటి అంశాన్ని మీ పార్టీలో ఉన్న ముఖ్యులకు కానీ జగన్ గారి దృష్టికి కానీ తీసుకువెళ్లారా? రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరంగా వివరించడం జరిగింది. అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. మీరు ఆ అంశాలు చెప్పినప్పుడు ఆయన ఏ రకంగా స్పందించారు సార్ జగన్ గారు? ఒక్కొక్కరు భవిష్యత్తులో ఒక్కసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల గురించి మాట్లాడడం అన్నటువంటిది సమంజసం కాదేమోనని నా ఉద్దేశం. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఇక ప్రాథమిక సభ్యత్వం అన్నటువంటిది ఎలా ఉంటుంది? అంటే పార్టీ ఫార్మల్ ఇది ఉండాలి, రాజీనామా చేయటం అది వెళ్లిన తర్వాత రాజీనామా సమర్పించడం జరుగుతుంది. ఇది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది అనేది ఒక విమర్శ వస్తుంది. గతంలో టీడీపీ నుంచి ఎంపీలు బీజేపీకి వెళ్లారు. అలాగే విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత అలాగే వైసీపీ వాళ్ళు వెళ్ళిన తర్వాత బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతుంది. నేను బీజేపీలో చేరతానని గతంలో ఏదైతే టీడీపీ వాళ్ళు రాజీనామా మీరు కూడా బీజేపీలోకి వెళ్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. ఆయనకు బీజేపీ టికెట్ మళ్ళీ బీజేపీ ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేసింది, ఆయనకే ఇచ్చింది. అంటే బీజేపీ ప్రభావం మీకు కూడా అట్లాంటిది వస్తుంది అనేది చర్చ నడుస్తుంది. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాకు తెలిసి నేను ఏ రోజు అబద్దాలు చెప్పలేదు. ఒక హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా, వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా నేను అబద్దాలు చెప్పను. అలా చెప్పుతాను అని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను. కేసులో మీరు కూడా ఉన్నారు అందులో కేసులు. సో ఈ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో బీజేపీ కానీ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి వల్ల ఇటువంటి నిర్ణయం తీసుకున్నారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఏ అక్రమ ఆస్తుల కేసు? జగన్ కి సంబంధించి ఎప్పటి కేసులు? పాత కేసులు అన్నటువంటివి గతంలో కానీ వెళ్తే 2011వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. 2011 అప్పట్లో ఎన్నో ఆశలు చూపించినా కూడా, నన్ను అప్రూవర్గా మారమని ఎంత బలవంత పెట్టినా కూడా, దైవాన్ని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తిగా, ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను అప్రూవర్ కావడానికి నిరాకరించాను. ఆ రోజు పరిస్థితే ఈ రోజు కూడా. ఎటువంటి పరిస్థితుల్లో
దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు, ఒక వ్యక్తికి మోసం చేయడు, నమ్మక ద్రోహం అన్నటువంటిది ఉండదు, వెన్నుపోటు రాజకీయాలు, వెన్నుపోటు వ్యాపార లావాదేవీలు ఉండవు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీపై చాలా కేసులు పెట్టాయి సార్. మరి ఈ కేసులన్నీ ఎట్లా ఎదుర్కోబోతున్నారు? రాజకీయాల నుంచి బయటకు వెళ్తే తదుపరి ఈ కేసుల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద మొట్టమొదటిగా పెట్టినటువంటి కేసు కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కేసు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఇంతవరకు నా మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు, నన్ను అక్యూజ్డ్ నెంబర్ 2గా చేశారు. నేను గతంలో కూడా ఈడీ ముందు ఇంతవరకు నన్ను సిఐడి పిలవలేదు. ఈడీ వాళ్ళు పిలిచినప్పుడు నేను ఒక్కటే చెప్పాను, ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా కేవీ రావు అనేటటువంటి వ్యక్తి ఏదైనా ఒక సోషల్ ఫంక్షన్లో కలిస్తే నమస్తే నమస్తే అని చెప్పడమే కానీ ఆయనతో నాకు ఎటువంటి సన్నిహిత సంబంధాలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ లేవు, నా మీద చేసినటువంటి ఆరోపణలన్నీ తప్పు అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను వెళతాను, ఆయన్ని రమ్మనండి, ఆ దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తాము అని మరొక్కసారి మీ ముందు నేను చెప్తా ఉన్నా. కేవీ రావు గారు చెప్పేది నిజంగానైతే ఆయన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పమని చెప్పండి, నేను చెప్పేది నేను నిజంగా విక్రాంత్ రెడ్డిని ఆయన దగ్గరికి పంపించాను అని అన్నటువంటి విషయం నేను నా పిల్లల మీద ప్రమాణం చేసి నేను చెప్తా. నాకు కాకినాడ సీపోర్ట్ విషయంగా ఆ ట్రాన్సాక్షన్ గురించి ఏ రోజు నాకు ఎవ్వరూ చెప్పలేదు, నాకు తెలియదు. కేసు పెట్టిన తరువాత పూర్తిగా వివరాలన్నీ సేకరించిన తర్వాత అప్పుడే నాకు కాకినాడ సీపోర్ట్ అరబిందో వాళ్ళు అక్వైర్ చేశారు, 42% ఏదో అక్వైర్ చేశారు అన్నటువంటి విషయం తెలిసింది. సార్, ఈ కేసుల నుంచి రాజకీయాల నుంచి తప్పుకుంటే ఈ కేసులను ఏమన్నా మాఫీ చేస్తామని కానీ అట్లాంటిది ఏమన్నా వచ్చిందా మీకు? అది కూడా ఒక చర్చ. రాజకీయాల నుంచి నేను తప్పుకుంటే నేను ఇంకా బలహీనుణ్ణి అవుతానే గాని బలవంతుణ్ణి కాదు కదా. అలాంటప్పుడు కేసులు నాకు ఎందుకు మాఫీ చేస్తారు, నన్ను ఎందుకు తప్పిస్తారు? అది కాదు సార్, అసలు ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ డెసిషన్ తీసుకోవడానికి ఏ కారణం ఉంది? అంటే అసలు ఒక పెద్ద కారణం లేకపోతే ఇప్పుడు మీరు ఒక లైమ్ లైట్ లో ఉన్నారు, మీరు ఒక స్టార్. 40 రోజుల క్రితం కూడా మీరు ఇన్ని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పారు, ఇది కూడా ఒక నిజం చెప్పండి. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు, దీని వెనకున్న కారణం ఏంటి? నేను ఇప్పుడే మీకు చెప్పా, నేను అబద్దాలు చెప్పను అని. నిజం చెప్పండి. నిజం చెప్పండి. అంటే నేను ఇప్పటి వరకు అబద్దం చెప్పానని అర్థం? నిజం చెప్పండి. అంటే ఇప్పటి వరకు అబద్దం చెప్పానన్న ఏ ఛానల్ నుంచి? కాదు సార్, ఇదొకటి నిజం చెప్పండి. కారణాలు ఏంటి? అంటే ఇప్పటి వరకు అబద్దాలు చెప్పాను, ఇదొక్కటి నిజం. వెనకాల ఉన్నటువంటి నిజమైన కారణాలు ఏంటి? పూర్తిగా వ్యక్తిగతం. నేను ఈ యొక్క ఏ పరిస్థితుల్లోనే అయితే నేను రాజకీయ జీవితంలో నేను ప్రవేశించానో అప్పటి పరిస్థితులు వేరే, ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరే. ఈ పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో నేను ఒక రాజ్యసభ సభ్యుడిగా అటు రాష్ట్రానికి కానీ, ఒక పార్టీలో నేషనల్ జనరల్ సెక్రటరీగా పార్టీకి కానీ న్యాయం చెయ్యలేను అన్నటువంటి ఒక ఆలోచన వచ్చి నాకన్నా ఇంకా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా నా ప్లేస్లో రాజ్యసభకు గాని వస్తే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, దేశానికి ఉపయోగపడతారు అన్నటువంటి ఒకే ఒక కారణంతో నా యొక్క అశక్తత, నేను చెయ్యలేను, నేను న్యాయం చెయ్యలేను అనే ఒక నిర్ణయానికి వచ్చి నేను ఈ యొక్క రాజీనామాను సమర్పిస్తున్నానే తప్ప వ్యక్తిగత కారణాలని అందుకే నేను చెప్పాను. ఎవ్వరి మీద కోపం లేదు, ఎటువంటి ప్రెషరు లేదు, ఎటువంటి అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఈ యొక్క పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరున్నారు అనుకుంటారు? అయితే మీ పార్టీ వాళ్ళు రారు కదా ఇప్పుడు. మా పార్టీకి ఇప్పుడు నేను ఇంకా కూడా
రేపు రిజిగ్నేషన్ సబ్మిట్ చేసేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీకి ఇంకా కూడా సభ్యున్నే. రాజ్యసభకు మాత్రమే రాజీనామా చేశారు. 11 మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు. 11 మంది శాసనసభ్యులతో నేను చేసినటువంటి రాజీనామా వల్ల కూటమి లబ్ధి పొందుతుందే గాని వైఎస్ఆర్సీపీ లబ్ధి పొందదు. ఈ విషయం అందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ నా ప్లేస్లో ఇంకొకరిని పంపించలేదు. కూటమిలో అది వాళ్ళకి నిర్ణయం. అది తెలుగుదేశంకి వెళ్తుందా, బీజేపీకి వెళ్తుందా, జనసేనకు వెళ్తుందా, ఎవరిని సెలెక్ట్ చేయాలి అన్నటువంటిది వాళ్ళ ఇష్టం. ఒక్కటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను దేవుడు సాక్షిగా, ఎటువంటి ఆశలకు గాని ఎటువంటి పదవులు ఆశించి గాని ఆయన చెప్పినట్టుగా, అయ్యా మీరు వినండి స్వామి, మీరు వినండి, ఆయన అడిగినట్టుగా ఆయన చెప్పినట్టుగా కేసులు మాఫీ చేస్తారు అన్నటువంటి ప్రామిస్ తీసుకొని నేనేదో రాజీనామా చేస్తున్నానని చెప్పారు. భగవంతుడు సాక్షిగా చెప్తాను, నేను అబద్దాలు చెప్పనని. అటువంటిది ఏమీ లేదు. ఎవరో కేసులు మాఫీ చేస్తే చేయించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటాను. ఈ యొక్క లుకౌట్ నోటీస్ మీద హైకోర్టులో వేశాను నేను. గతంలో నా మీద ఒక మహిళ గురించి ఆరోపణలు చేస్తే మీ మీదనే, కృష్ణ వాళ్ళ ఛానల్ మీదనే నేను డిఫమేషన్ వేశా. ఎవరికి భయపడే తత్వం కాదు విజయసాయిరెడ్డిది. భయం అన్నటువంటిది ఈ యొక్క ఒంట్లో ఎక్కడ ఏ అణువులో కూడా లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, కొన్ని పత్రికలకి వాళ్ళు చేసేటటువంటివి మాత్రమే కరెక్టు, మిగతా వాళ్ళు చేసేవన్నీ తప్పులుగానే కనపడతా ఉంటాయి. ఈ దృక్పథం మంచిది కాదు. ఈ యొక్క బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ మంచిది కాదు అని నేను సవినయంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా. అప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి, ఇప్పుడు వేరుగా ఉన్నాయి అన్నారు కదా. కానీ అప్పుడు కూడా ఇదే విధంగా ఉంటుంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు మొదటి రాజ్యసభ సభ్యులు మీరు మీ పార్టీ నుంచి. అప్పుడు పరిస్థితులు ఏం వ్యతిరేకం, అప్పుడు ప్రతిపక్ష పార్టీగానే ఉండింది, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగానే ఉండింది. కానీ ఎందుకు మీ ప్రశ్న ఏందో చెప్పండి. ఇప్పుడు రాజీనామా చేయడానికి కారణాలు ఏంటి అంటే మిమ్మల్ని అంటే నేను చెప్పిన దానికన్నా ఇంకా వేరే కారణాలు ఉన్నాయని నువ్వు నమ్ముతున్నావేమో గానీ నేనైతే నమ్మట్లేదు. కాదు అంటే జగన్మోహన్ రెడ్డి మీకు పదవి ఇస్తారు, అడగండి, మీరు ఏదైనా ఫ్రీగా అడగొచ్చు. కాదు నేను ఇంతకు ముందే చెప్పా, మిమ్మల్ని కాదని ఒక్క నిమిషం, మీరు అడిగిన తర్వాత నేను జవాబు చెప్పాలా, తర్వాత మీరు ప్రశ్న అడగాల. గవర్నర్ పదవి గాని, తిరిగి నేను మళ్లీ బీజేపీలో ఎంపీ కావడం కానీ, లేకుంటే వేరే ఇంకేదైనా పదవులు ఆశించి కానీ, మీ మైండ్లో ఏముందో నాకు తెలియదు మనసులో, ఏ పదవులకు గాని ఒక్కరి దగ్గర ఒక్క పైసా డబ్బులు తీసుకొని నేను రాజీనామా సమర్పించడం కానీ, భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, అటువంటి హామీలేమీ లేవు. అటువంటి హామీలు తీసుకునేటటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి కాదు అన్నటువంటి విషయాన్ని మరొకసారి చెప్తాను. మీరు నమ్మకం ఉంటే అది మీ ఇష్టం. భవిష్యత్తులో అలాంటి అవకాశం వస్తే తీసుకుంటారా? గవర్నర్ గానీ ఎలాంటి అయినా మీ కొన్నటువంటి రాజకీయ నేపథ్య అనుభవ రీత్యా మీకు ఒకవేళ గవర్నర్ ఇదే ఇవ్వాలని అనుకోండి, ఈ రోజు నా యొక్క ఆలోచన అంతా కూడా, నాకు హార్టికల్చర్ అంటే చాలా ఇష్టం. దాని మీద చాలా రీసెర్చ్ గతంలో కూడా చేశాను, విదేశాల్లో కూడా పర్యటించిన. నాకున్న అనుభవంతో గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం అన్నటువంటిది చాలా ఇష్టమైనటువంటిది. నాకున్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానం ఏదైతే ఉందో దాంతో ఈరోజు చాలా మంది చాలా ఆరోపణలు చేస్తూ వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, విజయసాయిరెడ్డి విశాఖపట్నాన్ని దోచేశాడు అన్నటువంటిది రిధం కూడా చాలా బాగుంది. కొన్ని పత్రికలు చెప్తా ఉన్నాయి. ఆ దేవుడి సాక్షిగా చెప్తా ఉన్నా, ఎక్కడా ఏ డీల్స్ లో విజయసాయిరెడ్డి అవినీతిపరుడు కాదు. నేను భగవంతుడి సాక్షిగా ఒక విషయంగాని చెప్తే నేను భగవంతుడిని నమ్మేటటువంటి వ్యక్తిగా అబద్ధం చెప్పను. ఎక్కడైనా నాకున్నది ఈరోజు ఆస్తి మీరు ఎక్కడైనా అఫిడవిట్లో చూసుకోవచ్చు. నాకు నా కూతురు ఆస్తులన్నీ కూడా, లేకుంటే నా అల్లుడు ఆస్తులన్నీ కూడా, వాళ్ళకి ఈరోజు చాలా పెద్ద కంపెనీ, కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఈ రోజు కాదు 40 సంవత్సరాలుగా వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నారు. నేను లేను. వాళ్ళు చేసే వ్యాపారాలన్నీ నాకు ఆపాదిస్తే నేను చేయగలిగింది ఏం లేదు.
అది కూడా మీ ఛానల్స్కి మీ మనస్సాక్షికి నేను వదిలేస్తా ఉన్నా. దాంట్లో ఎంత నిజం ఉందన్నటువంటిది మీరే తెలుసుకోండి. నాకున్నది బెంగళూరులో ఒక ఇల్లు, విజయవాడలో రెండిట్లలో ఒకటి నాది, విశాఖపట్నంలో ఒక అపార్ట్మెంట్. ఇవి తప్ప నాకు ఏ ఆస్తులు లేవు. నేను చాలా కంఫర్టబుల్ జీవితాన్ని గడుపుతా ఉన్నాను. ఆస్తులు సంపాదించాలని లేదు. నేను గతంలో చెప్పాను, ఒకవేళ నేను అవినీతికి పాల్పడి సంపాదించినా కూడా ఒకరు 100, 200 కోట్లు 300 కోట్లు సంపాదించితే వాళ్లకు ఉండేటటువంటి ఆ వియ్యంకుడికి ఉండేటటువంటి 1000 కోట్లలో ఈ 200 కోట్లనేటటువంటిది సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటిది. ఆ అవసరం లేదు. ఆ చెడ్డ పేరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. నీతిగా నిజాయితీగా బతకదామనుకున్నాను. కానీ కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ నిరాధారమైనటువంటి ఆరోపణలు మోపి నా యొక్క ప్రతిష్టను భంగపరచడం కూడా వాస్తవం. కొంతకాలం క్రితం మీరు ఒక ఛానల్ పెట్టాలనే ఆలోచనను కూడా వెలుగుచ్చారు. ఆ విషయంలో ఎటువంటి మంచి ప్రశ్న వేశారు. గతంలో రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు నా మీద వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసినప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఛానల్ పెట్టాలి అన్నటువంటిది. ఈరోజు మారిన రాజకీయ పరిస్థితుల్లో నేను రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఆ యొక్క నిర్ణయం, తీసుకున్నటువంటి నిర్ణయం అమలు చేయాలా లేదా అన్నటువంటిది నేను పునరాలోచిస్తాను. ఈ రోజు నేను దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. సార్ మీ పైన రెండోసారి నమ్మకం పెట్టి మీరు బ్యాకప్ ఇచ్చారు కదా, మీరు జగన్ ఫోన్ చేసి చెప్తామన్నారు. ఏమన్నారు సార్? వద్దని చెప్పలేదా? వద్దని రాజీనామా చేయొద్దని. రాజీనామా కాదు సార్, మీకు ఎందుకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఆయన అడిగారు, మీరు వెయిట్ చేయాలా. అది చెప్పండి. జగన్ గారికి నేను అన్ని వివరంగా చెప్పాను. ఈ పరిస్థితుల్లో నేను న్యాయం చేయలేనన్నటువంటి విషయం కూడా చెప్పాను. ఆయన అన్న అడ్వైజబుల్ కాదు, నువ్వు రాజీనామా చేయొద్దు, పార్టీ నీకు అండగా ఉంటుంది, మేమంతా నీకు అండగా ఉంటాం, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదేమోనని ఆయన చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నా నిర్ణయం బట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నాను. మీరు అనుకుంటే న్యాయం ఏం సార్? న్యాయం చేయలేని అంటున్నారు. మీరు ఒక ఏమనుకోవద్దు, క్లారిటీ ఉండాలి క్వశ్చన్ వేస్తే. క్లారిటీ లేని క్వశ్చన్స్ కానీ మీ పదవికి న్యాయం చేయలేదు అంటున్నారు. న్యాయం చేయడం అంటే ఏంది అని అడుగుతున్నారు. మీరు ఏ పత్రిక, మీరు మీ యొక్క ఉద్యోగ ధర్మానికి మీరు న్యాయం చేస్తున్నారా? చెప్పండి. అది కాదులే సార్, మీరు ఆన్సర్ చెప్పండి. మీరు క్లారిటీతో అడగండి. అంటే ఆయన అడిగింది ఏంటంటే, ఇప్పుడు మీరు అంటున్నారు కదా నేను న్యాయం చేయలేకపోతున్నాను, అందుకే నేను నా ప్లేస్ లో వేరే ఒకరిని పెట్టాలని. అంటే మీకు సరైనటువంటి గౌరవం ఇవ్వకపోవటం వల్లనే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నేను దైవ భక్తుని, నేను అబద్ధాలు చెప్పలేను. అబద్ధాలు చెప్పకుండా ఈరోజు ఈ కాలంలో రాజకీయాల్లో రాణించడం అన్నటువంటిది కష్టంగా ఉంది. నా మనసుకి తోచిన విధంగా నేను రాణించలేను రాజకీయాల్లో నన్ను నిర్ణయించుకున్నాను. ఇది వాస్తవం. నువ్వు ఇన్ఫరెన్సెస్ డ్రా చేయొద్దు, నేను చెప్పింది విను. జగన్ ఏమైనా మిమ్మల్ని అబద్ధాలు చెప్పమని చెప్తున్నాడు, అందుకే మీరు రాధాకృష్ణ చెప్తున్నాడు, సరేనా? లేదు, ఈనాడు కిరణ్ చెప్తున్నాడు, సరేనా? ఎందుకు అసందర్భమైనటువంటి ప్రశ్నలు అనవసరం. నువ్వు అడగాల్సింది క్లారిటీతో అడుగు, నేను చెప్తా. వ్యవసాయం ఎక్కడ చేయబోతున్నారు సార్? మార్స్ కానీ లేకుంటే చంద్రమండలంలో కానీ చేయబోతున్నా. అది ఏదన్నా రాజకీయాలకు సంబంధించిందా? విశాఖపట్నంలో మీ పైన కొంతమంది ఆరోపణలు చేసిన సందర్భంలో మీరు ఒంటరిగా ప్రెస్ మీట్ పెట్టారు. పార్టీ ఆ రోజు మీ పట్ల ఎవరు కూడా వచ్చి మీకు ధైర్యంగా మీ వెనక నిలబడ్డామని చెప్పారు. కేవలం ఆ సందర్భంలో అవంతి శ్రీనివాస్ గారు ఒకరే మీతో పాటు కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు కదా. అట్లాంటిది ఏమైనా మీకు పార్టీ మిమ్మల్ని పట్టించుకోలేదనే కోణంలో మీకు ఏమైనా అనిపించిందా? నాటి సందర్భం నుంచి కూడా మీరు కొంత అసంతృప్తి ఉన్నట్టు మీకా? డెఫినెట్లీ అందరికీ, మీకందరికీ అనిపించిందా? సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు రాజీనామా చేసినంటే సజ్జల ఉన్నాడు, సజ్జల చేయబట్టే విజయసాయి రెడ్డి రాజీనామా చేసినట్టు పెద్ద ఎత్తున మళ్ళీ చెప్పండి. సోషల్ మీడియాలో కూడా విజయసాయి రెడ్డి ప్రాతినిధ్యం ఎవ్వరూ తగ్గించలేరు, ఏ ఒక్కరూ తగ్గించలేరు. నా కెపాసిటీస్ నాకుంటాయి.
పని నువ్వేనా తగ్గించగలవా, రాధాకృష్ణ అన్నా తగ్గించగలడా? మరి మీరే చేయలేకపోతే న్యాయం ఎవరు చేస్తారు సార్ పార్టీకి? నా కెపాసిటీ అంత పెద్దగా ఉన్నప్పుడు నా కెపాసిటీ, నా సామర్థ్యం ఏందనేది నాకు తెలుస్తుంది. అవును. దాన్ని కృష్ణ అంచనా వేయలేడు, ఇంకొకరు అంచనా వేయలేడు. నా దృష్టిలో నేను న్యాయం చేయగలిగితే నేను చేస్తానని చెప్తాను, లేకుండా ఉంటే నేను చేయలేనని చెప్తాను. ఈ సందర్భంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని వాస్తవాలు. ఈయన అడిగినట్టుగా ఇప్పుడు నిజం చెప్పు అని అంటున్నాడు కదా, ఇవన్నీ కూడా నిజాలే. ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు, గతంలో కూడా అబద్ధం చెప్పలేదు. ఒకటి క్లారిటీగా అడుగుతాను, చెప్పండి. ఇప్పటి వరకు క్లారిటీతో అడగలేదా? అట్లా అంటే మళ్ళీ ఇప్పటి వరకు మీరు చెప్పిన నిజాలని అయ్యచ్చి ఏదైనా కూడా కాదు. ఒకటి క్లారిటీ, సాక్షిలో రాసింది పార్టీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మీ నిర్ణయం వల్ల కూటమికి అనుకూలంగా, కూటమికి లాభం చేకూర్చేలాగా మీరు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు గల విప్పాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు మీరు ఈ నిర్ణయం తీసుకోవడం కూటమికి లాభం చేకూర్చడం అన్నది పార్టీ శ్రేణులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నారు. సాక్షిలో రాశారు. ఎప్పుడు రాశారు? ఈ రోజు. నేను ఇప్పుడే చెప్పాను. నేను వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి 11 మందితో తిరిగి రాజ్యసభకు నన్ను గాని ఇంకెవరిని గాని పంపించలేరు. అది కూటమికి వెళుతుంది సీటు. ఈ విషయం నాకు తెలుసు. నేనేం తెలియకుండా రాజీనామా చేయలే. నేను అబద్ధం చెప్పను. దీనిలో బెనిఫిషియరీ ఎవరన్నానంటే కూటమి. అది వాళ్ళకే వదిలేస్తున్నాను. ఏం చేయాలి, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, నా ఓన్లీ రిక్వెస్ట్ ఏందనంటే నాకన్నా ఇంకా కొంచెం విజ్ఞానవంతుడు, ఇంకా కెపాసిటీస్ ఎక్కువ ఉన్న అతన్ని కానీ తీసుకొస్తే అది ఏ పార్టీకి సంబంధించి అయినా అది రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడుతుందని మాత్రమే నేను చెప్పగలను. ఇది మీరు సాక్షిలో రాసింది 100% కరెక్ట్. దీనివల్ల లబ్ధి పొందేటటువంటిది కూటమి నుంచి నేను ఏదన్నా డబ్బులు తీసుకున్నానని మీరు భావిస్తున్నారా? చెప్పండి. అదైనా లాభం చేకూర్చే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? మీరు ప్రత్యర్థి కదా సార్, కూటమి అనేది మీ ప్రత్యర్థి పార్టీ, దానికి ఎందుకు లాభం చేకూర్చారు? నేను ఒకటే చెప్పాను నా ట్వీట్లో, జగన్ గారు నా శ్రేయోభిలాషి. ఆ కుటుంబంతో నాకు 4 దశాబ్దాల సంబంధం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా నేను వ్యతిరేకించా. కుటుంబ పరంగా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు, వ్యక్తిగత విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో నాకు చిరకాల స్నేహం ఉంది. ఈ రోజు కాదు, చెన్నై రోజుల నుంచి ఉంది. ఇక ప్రత్యర్థి అంటున్నారు. దేంట్లో ప్రత్యర్థి? వీళ్ళందరూ కూడా నేను ప్రత్యర్థులుగా భావించట్లే. నాకు ఒక క్లారిటీ ఉంది. దేంట్లో నేను రాజకీయాల్లో ఎలా విభేదించాను, రాజకీయాలు మాత్రమే నేను విభేదించా, వ్యక్తిగతంగా ఎక్కడ లేదు. ఇప్పుడు కృష్ణ అంటే ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాడు కాబట్టి, ఆంధ్రజ్యోతి నాకు వ్యతిరేకంగా అబద్దాలు రాస్తుంది కాబట్టి నేను, కానీ కృష్ణ పట్ల నాకేం వ్యక్తిగతంగా ఏం ఉండదే. ప్రొఫెషనే, వ్యక్తిగతం. సార్ 9 ఏళ్ళు ఎంపీగా ఉన్నారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, సంతృప్తిగా ఉందా మీ రాజకీయ జీవితం? ఇప్పుడు ఏం బాధ లేదా ఈ రాజకీయాలు నుంచి తప్పుకోవడం? ఇప్పుడు నేను మీ ముందేదన్నా కళ్ళనీళ్ళు పెట్టుకున్నానా? నేను రాజీనామా సమర్పించి బయట వచ్చాను. మీతో సంతోషంగా నేను ఈ క్షణాలు గడుపుతా ఉన్నా. నాకు బాధ అనేటటువంటిది ఏ మనిషికైనా ఉంటుంది. నేను అబద్ధం చెప్పను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా. మనసులో ఎక్కడో కొంత బాధ అయితే ఉంటుంది. కానీ ఆ బాధ అన్నటువంటి దానికన్నా నేను న్యాయం చేయలేకపోతున్నానే అన్నటువంటిదే ఎక్కువ బాధను కలిగిస్తుంది. కాబట్టి న్యాయం చేసేటటువంటి మరొక వ్యక్తికి ఈ పదవి దక్కాలని నేను కోరుకుంటాను. అది ఎవరైనా బాగా మిస్ అయిపోతుంటాం సార్. మీరు ఛాలెంజ్లు చేయటం, తర్వాత మేము ప్రచారం చేయటం, ఇవన్నీ నేను ఛాలెంజ్ చేసినంతా కూడా నేను చేసి చూపిస్తా. ముఖ్యంగా మీ మీద డిఫమేషన్ కేసు అయితే వదలను. ఎందుకనంటే నేను ఉమనైజర్ కాదు, ఎవరు ఉమనైజర్ అనేటటువంటిది మీకు తెలుసు. దాని విషయంలో మాత్రం నేను వదిలే ప్రసక్తే లేదు. ఇంకా చాలా ఉన్నాయి. కేవీరావు విషయం నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను చెప్పా, కేవీరావు మీద డిఫమేషన్ వేస్తాను అని. ఈ రోజు చెప్తా ఉన్నా, కేవీరావు మీద డిఫమేషన్ వేస్తాను అని. ఇంక కేసులు కొనసాగుతాయిలేండి, మీకు ఉంటాయి, వాళ్ళకి ఉంటాయి. కొనసాగితే నేనేం భయపడేవాడిని కాదు కదా.
సంవత్సరం రోజులు జైల్లో ఉండొచ్చి నేను 9 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాను. 22-23 కేసులున్నాయి. భయం అనేటటువంటిది ఈ ఒంట్లో లేదు, భవిష్యత్తులో కూడా రాదు. థ్యాంక్ యూ. Sir, in English also, if you can tell us, you have come here. You ask me questions, I'll tell. So you have come to submit the resignation. So Mike, no, here only. You have come to submit your resignation. You announced that you are quitting politics. So what is the reason and what made you take this decision? I have submitted my resignation and the Honorable Chairman Rajya Sabha has accepted my resignation, and he asked me specifically what are the reasons, whether it is voluntary or is there any coercion or undue influence. I have explained to Honorable Chairman that my resignation is voluntary, spontaneous, and there is no coercion, pressure or no undue influence. And it is only because of personal reasons I have submitted my resignation. I have requested the Honorable Chairman to kindly accept it, and he obliged my accept, and he has accepted the resignation. Did you speak to Mr. Jagan Mohan Reddy before taking this Yes, decision? I have spoken to my Honorable Party President Sri Jagan Mohan Reddy Garu yesterday, and I have explained him in detail the reasons why I have taken the decision to quit the politics. And he has advised me not to do so. Despite the fact that he has asked me not to do so, I have continued with my decision, and I have submitted my resignation, and I will be quitting the politics. But can you see in some ways trying to help with your the education that you have, you will try to help the party or continue doing? My interest is agriculture and giving guest lectures in various universities, and with the limited knowledge what I have in different fields, because I am a chartered accountant by profession and I worked for the capital markets, and I was at one time I was also member of National Stock Exchange. I wrote the exam and I passed the interview. I have wide experience in capital markets, and I have a reasonably good experience in the parliament and the parliamentary procedures and constitutional aspects. And with the limited knowledge what I have obtained in my 67 years of life, I would like to share it with others, because obtaining knowledge is one thing and giving knowledge to others is also very equally important. Therefore, I'll try to spend my time in imparting the knowledge what I have to the other students and others. But so you could have waited for your tenure to get over. Why this decision so abruptly, like not anyone knowing? See, I have already explained to you that on account of the personal reason, I have submitted my resignation. I have sincerely felt that I am not in a position to do justice to the job what has been given to me by my Honorable President, Party President. And in the light of this background, I have submitted my resignation. Thank you very much. విజయసాయి రెడ్డిని లోటు ఎవరు భర్తీ చేయగలరు? గతంలో కూడా ఇప్పుడు వివిధ కమిటీలో ఉన్నారు, అదంతా కూడా వైసీపీకి పేరు అని. విజయసాయి రెడ్డి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? పార్టీలోనా రాజ్యసభలోనా? పార్టీలో నేను చెప్పాను కదా, నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీ నుంచి వదిలిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ అన్నటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో తగ్గదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శ్రేయస్సు, ఆయన యొక్క భవిష్యత్తు ముఖ్యమే కానీ సాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ముఖ్యం కాదు. సాయిరెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది వస్తారు, కానీ పార్టీ అధ్యక్షుడు, పార్టీని లీడ్ చేయగలిగినటువంటి వాడు, పార్టీ ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి. అందుకే ఆయన్ని బలపరిచేదానికి మనం అన్ని రకాలైనటువంటి పాజిటివ్ నిర్ణయాలు తీసుకోవాలి. కానీ కేంద్రంతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి ఎవరు లేరు. వస్తారు,
ఇప్పటికి మీలాగా 1950 సంవత్సరం నుంచి కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ అయినప్పటి నుంచి కూడా అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా చాలా మంది నాయకులు వచ్చారు, చాలా మంది నాయకులు వెళ్లారు. మనుషులు వస్తూ ఉంటారు, నాయకులు పోతా ఉంటారు. కానీ ఈ ప్రాసెస్ అనేటటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నెన్స్ అనేటటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వాలు వస్తాయి, ప్రభుత్వాలు పోతాయి, కానీ గవర్నెన్స్ అనేటటువంటిది కంటిన్యూస్. కానీ పార్టీకి మీరు అండగా నిలబడ్డారు, చీఫ్ లెఫ్టినెంట్ గా ఉన్నారు. అసలు ఇప్పుడు మీరు పోవటం అంటే పార్టీ మొత్తం కూడా కుదేలైనట్టే అన్న ఒక భావన కూడా కలుగుతుంది. మీరే వెళ్ళిపోతే పార్టీ కార్యకర్తలు కూడా నిరుత్సాహానికి వాళ్ళు కూడా పార్టీ మీరే అవకాశం. నేను పార్టీలో ఉన్నప్పుడు 2014 సంవత్సరం ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి కూడా నేను పార్టీ పగ్గాలు చేపట్టింది 2014 ఎలక్షన్ అయిపోయిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత. ఇప్పటి వరకు నా సర్వశక్తులు కూడా పార్టీ కార్యకర్తల కోసం, ప్రతి ఒక్కరిని కూడా పార్టీలో ఎవరైతే పార్టీలో ఆఫీస్కి వచ్చి ఏదైతే వాళ్ళ కోరికలు ఏదైతే ఉన్నాయో అన్నిటినీ కూడా నెరవేర్చేందుకు, కార్యకర్తలను సంతోషపరిచేందుకు, కార్యకర్తలకు న్యాయం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డి నేను ప్రయత్నించాను. నాలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు పార్టీలో అటువంటి వాళ్ళు వస్తారు, ఉన్నారు కూడా. కాబట్టి నేను వెళ్ళినంత మాత్రాన ఏదో పార్టీ దెబ్బతింటుందని నేనైతే భావించట్లేదు. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారు సార్. మీరు గత లాస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పారు ఖచ్చితంగా మళ్ళీ సీఎం అవుతాడని. నేను ఈరోజు రాజకీయాలు వదిలేసిన తర్వాత మా కృష్ణలాగా నేను ఏదో ఊహించి ఈరోజు నేను చెప్పలేను. అధికారంలోకి రావాలని ప్రతి రాజకీయ పార్టీ కోరుకుంటుంది. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు మేము అధికారాన్ని రీటైన్ చేసుకోవాలనుకుంటారు. ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు అధికారంలోకి రావాలనుకుంటారు. అధికారంలోకి ఎవరు ఉండాలి, ఎవరిని తీసుకురావాలని అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కృష్ణ కాదు. విజయసాయి రెడ్డి గారు, మీరు గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. తర్వాత అది హత్య కేసుని విచారణ జరుగుతుంది. ఎప్పుడు అబద్దాలనే చెప్పననే మీరు దేవుడి మీద ప్రమాణ పూర్తిగా వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారా, లేదు ఆయనది వేరే కారణంతో ఆ హత్య జరిగిందా? ఆ రోజు ఉదయం ఆయన మరణించినటువంటి రోజు మీలాంటి విలేకరు ఎవరో ఫస్ట్ టైం నిద్ర లేయంగానే నాకు ఫోన్ వచ్చింది. నేను ఏ ఫోన్ కాల్ అయినా ఎత్తుకుంటా, అన్నోన్ కాల్ అయినా. నిన్నటి నుంచి ఫోన్ ఆపేశా, కృష్ణ గొడవ పడలేక. ఎవరో ఫోన్ చేసి అడిగితే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. వివేకానంద రెడ్డి చనిపోవడం ఏంది, గుండెపోటేంది, ఆయన సన్నగా చాలా హెల్తీగా ఉంటారే అని ఇమ్మీడియట్గా పులివెందులకి ఫోన్ చేశాను. చేసి అడిగాను నేను అవినాష్ రెడ్డి గారిని, అవినాష్ ఏం జరిగింది, ఇట్లా విలేకరులు అడుగుతా ఉన్నారు ఏంటి అని. నాకు ఆ పక్కన ఉండేటటువంటి వ్యక్తి ఎవరో గుండెపోటు అని చెప్పి చెప్పారు. అదే నేను విలేకరులకు చెప్పాను. నేను చెప్పారు మొత్తం మీద ఫోన్, అప్పుడు అందరూ కూడా బిజీగా ఉంటారు. మొత్తం మీద నేను ఫోన్ చేసినటువంటి మాట వాస్తవం. ఆ ఫోన్లో నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్నే నేను విలేకరులతో షేర్ చేసుకున్నాను. కానీ అవినాష్ రెడ్డి మీకు చెప్పాడా? నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేసిన మాట వాస్తవం. ఆయన ఎవరికో ఫోన్ ఇచ్చిన మాట వాస్తవం, పక్కన ఎవరికో. ఆయన నాకు చెప్పినటువంటి మాట వాస్తవం. అదే విషయాన్ని నేను విలేకరులకు చెప్పినటువంటి మాట వాస్తవం. మీరు అవినాష్ రెడ్డితో నిర్ధారించుకోలేదు? అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు. ఆ విషయం నాకు తెలుస్తా ఉంది, మీకు తెలుసు. నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాడని అంటే అక్కడే ఉండుంటాడు. మీరేదో దర్యాప్తు చేసినట్టు లేకుంటే పోలీస్ క్వశ్చన్ లాగా మీరు చేయడం అనేటటువంటిది కాదు. కానీ మీరు ఒక విలేకరుగానే మీరు ప్రవర్తిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. లాస్ట్ ఒక ప్రశ్న సార్, నేను 2014 నుంచి మిమ్మల్ని చూస్తున్నా. మీరు ఒంటరిగా అటు రాజ్యసభలో కావచ్చు, పార్లమెంట్ అవుట్ సైడ్ కావచ్చు, పార్టీ కోసం ఎంతో చేశారు కదా. అప్పుడు ఎప్పుడు కూడా అధికారం లేదు, ఎన్నడూ కూడా మీరు అన్ని కార్యక్రమాలు నిర్వహించారు వితౌట్ అధికారం లేనప్పుడు కూడా. కానీ అది ఎందుకు నేను నిర్వహించలేకపోతున్నా, నా ప్లేస్లో వేరే వాళ్ళు అయితే బాగుంటుందని ఇప్పుడు ఎందుకు కన్క్లూడెన్కి వచ్చారు? ఇన్నేళ్ళ 9 ఏళ్ల ప్రయాణంలో ఇప్పుడే చెప్పాను కదా, అబద్దాలు చెప్పలేనని.
అబద్ధాలు చెప్పలేనప్పుడు తప్పుకోవాలి. అబద్ధాలు చెప్పలేకపోతే నిజాలు దాచిపెట్టచ్చు సార్. అవసరం లేదు. వెంకటేశ్వర స్వామి నన్ను శిక్షిస్తారు. అబద్ధాలు చెప్పమని ఎవరు చెప్పారు సార్ మిమ్మల్ని? నీలాంటి వాళ్ళు అసందర్భమైనటువంటి ప్రశ్నలు వేస్తే అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అవసరం ఏర్పడినప్పుడు అబద్ధాలు చెప్తే దేవుడు శిక్షిస్తాడు. అంటే పార్టీ చీఫ్ అట్లా మీకు అబద్ధాలు చెప్పమని చెబితే కృష్ణ చెప్పాడు కాబట్టి చెప్పాల్సి వేరే ఎవరో చెప్పారు. సార్ మీరు ఇంతవరకు ఎన్నిసార్లు వెంకటేశ్వర స్వామిని కానీ దేవుడిని కానీ తలుచుకోలేదు, ఈసారి తలుచుకుంటున్నారు ఎందుకు? ఎప్పుడు కూడా నేను దేవుడిని ప్రెస్ తలుచుకోను. కాన్ఫరెన్సెస్ లో లాస్ట్ ఈడీలో చెప్పండి, నేను ఒక్కటే చెప్పా, కేవీ రావుని తిరుమలకి రమ్మని చెప్పండి. వెంకటేశ్వర స్వామి ముందు నేను నిలబడతా, కేవీ రావుని నిలబెడమని. ఆయన నా మీద చేసినటువంటి ఆరోపణలు కరెక్ట్ అని ఆ దేవుడి ముందు చెప్పమని చెప్పండి. నేను కూడా ప్రమాణం చేసి చెప్తాను దేవుడు నేను చేయలేదనని. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఆ దేవుడు శిక్షిస్తాడని నేను చెప్పాను. గతంలో చాలాసార్లు కూడా ఇటువంటి సందర్భాలు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాను. అందుకే మీకు సగం తెలిసి సగం తెలియని ప్రశ్నలు అడగొద్దు. మీరు ఏదైనా అడిగే ముందు అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకున్న తర్వాత మీరు ప్రశ్న తెలుసుకుందామని అడుగుతున్నాం. మా డాటర్ నా కూతుర్ని ఒక వ్యాపారంలో ఉండేటటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఇచ్చాను. ఆమెకి మ్యారేజ్ అయిన తర్వాత ఏ విషయంలో వాళ్ళ విషయాల్లో దేంట్లో కూడా నేను జోక్యం చేసుకున్నాను. ఎప్పుడైనా నేను పోతే వాళ్ళు కాఫీ ఇస్తారు, లేకుండా ఉంటే నా కూతురు మనవడు మనవరాలు మా ఇంటికి వస్తే హ్యాపీగా ఆ మూమెంట్ షేర్ చేసుకుంటామే. కానీ ఆమె రాజకీయాల్లో ఎంటర్ కావాలన్నా లేదు వ్యాపార రంగంలో స్థిరపడాలన్నా అన్నటువంటిది ఆ కుటుంబానికి సంబంధించినటువంటి విషయం, కానీ నేను నిర్ణయించేటటువంటి అంశం కాదు. కాకినాడ సీపోర్ట్ వాటాలు వెనక్కి ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు మీరు ఒక పని చేయండి, కాకినాడ సీపోర్ట్స్ గురించి కేవీ రావుని అడగండి, శరత్ చంద్రారెడ్డిని అడగండి, లేకుంటే విక్రాంత్ రెడ్డిని అడగండి. సాయిరెడ్డిని అడిగితే ఈ విషయంగా నేను చెప్పా, అబద్ధాలు చెప్పను అని. నేను నిజం చెప్తున్నాను, దాని గురించి నాకు తెలియదు, కానీ ఇప్పుడు తెలుసు. ఈరోజు కేసు పెట్టిన తర్వాత దాని గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాను. ఆ ఎంక్వైరీ ఏందనేటటువంటిది నాకు తెలుసు, కానీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. షేర్లన్నీ వాపస్ ఇచ్చేసారంట కదా. నేను దానిలో జోక్యం చేసుకోను అని మీకు ఆల్రెడీ చెప్పా. వాళ్ళ వ్యాపార లావాదేవీల్లో నేను జోక్యం చేసుకోను అని. విజయసాయిరెడ్డి గారు, గతంలో మీరు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని సోనియా గాంధీ, అంబానీ వీళ్ళందరూ కలిసి చంపించారని అన్నారు. అది అబద్దమా, లేదు ఇప్పటికే అది నిజమనే మీరు అనుకుంటున్నారా? నేను ఆ రకంగా చెప్పానా? అప్పట్లో మాట్లాడారు సార్. మీరు చెప్తున్నారేమో, నాకైతే గుర్తులేదు. సో నేను చెప్పాననే విషయం నాకు గుర్తులేదు. మీరేదో నా మీద వేసేసేయాలని నేను వేసేస్తున్నారు, కానీ మీరు ఆ వీడియో కానీ చూపిస్తే నేను దానికి రెస్పాండ్ అవుతాను. సో ఈ సందర్భంగా నాకు ఈ సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాకు అండగా నిలిచినటువంటి మా పార్టీ అధ్యక్షులకి, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా పార్టీ నాయకులకి, మా పార్టీ కార్యకర్తలకి, మా పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రజలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలని మీ మూలంగా తెలియజేసుకుంటూ రాజకీయాల నుంచి నేను విరమించుకుంటాను. మీడియాకి ముఖ్యంగా ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి, TV5కి, మహా టీవీకి, వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక మీదట న్యూస్ని వార్తలుగానే ప్రచురించండి. మీ యొక్క అభిప్రాయాల్ని వార్తల రూపంలో మీరు ప్రచురించొద్దు, ప్రసారం చేయొద్దు అన్నటువంటి విషయాన్ని వాళ్ళకి విన్నవించుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.